రాజకీయాల్లో నేతల మాటలు సెన్సార్ని మించిపోతున్నాయా? ఏపీలోని బూతు రాజకీయం తెలంగాణకు పాకిందా? డబ్బులిచ్చి మరి బీఆర్ఎస్ సీఎం రేవంత్ను తిట్టిస్తుందా? కారు పార్టీ ఎందుకు అంతలా కక్కుర్తికి పాల్పడుతుంది? ఆవేశంలో రేవంత్ సైతం గులాబీ పార్టీని అలా ఎందుకు అన్నారు? నా బూతే నా రాజకీయ భవిష్యత్తు అనేలా ప్రస్తుత రోజులు మారాయా? అసలు తెలంగాణలో రాజకీయం ఎందుకు రూటు మారుతుంది? తెలుగు రాష్ట్రాల్లో దిగజారిపోతున్న రాజకీయాలు. వైసీపీ అధికారంలో 5 ఏళ్లు బూతు రాజకీయం. తెలంగాణలో సీఎం కుటుంబాన్ని తిట్టిస్తున్న వైనం. ఓ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అలా తిట్టిస్తారా? తెలంగాణలో గీత దాటుతున్న 2 పార్టీలు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి రాజకీయాలు దిగజారిపోతున్నాయా? హుందాతనం లేని రాజకీయ నేతలు పార్టీలను లీడ్ చేస్తే రాజకీయాలు కూడా అలాగే ఉంటాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏపీలో అంతా బూతు రాజకీయమే నడిచింది. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నేతల్ని తిట్టించడమే ఓ మిషన్గా పెట్టుకుని దానికి 100 కోట్లు ఖర్చు చేసిన వైనం. అలా తిట్టిన వారికే పదవులిచ్చిన దౌర్భాగ్య సంస్కృతిని ఎవరూ మర్చిపోలేరు. ప్రజలు కూడా మర్చిపోలేదు. అందుకే పాతాళానికి పంపించారు. అయితే ఏపీ నుంచి తెలంగాణ రాజకీయ పార్టీలు పాఠాలు నేర్చుకోలేదు. పైగా మరింత దిగజారిపోతున్నారు. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిట్టించేవారు. అందులో ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని తిట్టిస్తున్నారు. జర్నలిస్టుల పేరుతో ఇలాంటి బూతులు తిట్టించే 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారు పోస్టు చేసిన వీడియో చూసిన వారికి ఎంత కాంగ్రెస్ వ్యతిరేకి అయినా సరే అసహ్యం వేస్తుంది. అలా తిట్టించారు. పోలీస్ రక్షణ లేకపోతే నేనే చంపేసేవాణ్ణి అని ఆ వ్యక్తి అన్నారు. అసలు ఆ వ్యక్తిని చూస్తే రాజకీయాలపై కూడా అవగాహన ఉండదని అనిపిస్తుంది. డబ్బులిచ్చి లేకపోతే మద్యమిచ్చి తిట్టించి ఉంటారు. అంత అవసరం ఏంటి? ఇలా తిట్లు తిట్టించి జనం రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారని, మరొకరైతే ఆత్మహత్య చేసుకుని ఉండేవారని బీఆర్ఎస్ ముఖ్య నేతలు అంటున్నారు. అంటే సీఎం ఆత్మహత్య చేసుకోవాలని వారి సలహానా? వారు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ కూడా ఆ మాటల్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి కౌంటర్ ఇస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ సూసైడ్ చేసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయని ఓ చిట్చాట్లో చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ను ఉద్దేశించి మార్చురీ వ్యాఖ్యలు చేశారు. కానీ అవి కేసీఆర్ను అన్నట్లుగా ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో చావుల రాజకీయం తెలంగాణలో ప్రారంభమైంది. ఏపీలో వైసీపీ బూతుల సామ్రాజ్యం నడిచింది. అలాగని తెలుగుదేశం రివర్స్ కౌంటర్లు అంతే బూతుల స్థాయిలో ఇవ్వలేదు. వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు కాదని ప్రజల వద్దకు వెళ్ళింది. ప్రజలు అదే చెప్పారు. కానీ తెలంగాణలో 2 పార్టీలు పరస్పరం గీత దాటిపోతున్నాయి. ప్రజలకు మరో చాయిస్ లేకుండా చేస్తున్నాయి. ఏపీ నుంచి గుణపాఠాలు నేర్చుకుని అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయ హుందా భాషను ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని అనుకోవచ్చు.